ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్టు కరవడంతో గాయాల పాలవుతున్నారు. పలువురు ఇప్పటికే మృత్యువాత పడ్డ ఘటనగా సైతం ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా శునకాల బెడద అధికమైంది. సాక్షాత్తు మనం ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్లో ఉన్నాం. కరీంనగర్ కలెక్టరేట్లో ఈ శునకాల బారిన పడి దాదాపు 10 మంది గాయపడ్డారు. ఒక తహసీల్దార్ కూడా గాయపడ్డాడు. దాంతో ఆ పిచ్చి కుక్కను తరుముకుంటూ దాన్ని అంతం చేసే వారికి కూడా పరుగు పెట్టించారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతానికి అంటే తమ యొక్క సమస్యల్ని వివిధ గ్రామీణ పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ వచ్చి ఇక్కడ మెమోరాండం ఇస్తారు, రిప్రజెంటేషన్ చేస్తారు. దానిలో వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇట్లాంటి సమయంలో శునకాల బెడదతోని రావాలంటేనే భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి ఈ ఘటనతో పాటు ఇప్పటికే భయభ్రాంతులకు గురవుతున్నారు. మొత్తం మీద శునకాల బెడదలు లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుతున్నారు. నా పేరు శ్రీనివాస్. మేము కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చుకోవడానికి వచ్చినాం. మా బ్రదరు మేము ముగ్గురం కలిసి వచ్చినాం. వచ్చి అక్కడ నిలబడి ఫోన్ వచ్చిందని మాట్లాడుతున్నాం కలెక్టర్ వెహికల్ దగ్గర. దాన్ని ఏమనలే, అది వచ్చింది పిక్క పట్టేసింది. గత 4 కాట్లు పడ్డాయి, బ్లడ్ వెళ్ళింది. మాకంటే ముందు 5-6 కలిసిందట. ఇప్పటివరకు ఈ రోజు 14 మందిని కలిసింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక వ్యక్తిని కూడా కార్లో వెళ్ళిపోయాడు, ఆయన కూడా కరవడం జరిగింది. పనిచేసే సిబ్బందిని కూడా కరవడం జరిగింది. ఒక 6 పట్టించుకున్న వారు లేరు. ఎంఆర్ఓను కూడా కలిసిందని చెప్తారు. అక్కడ వాళ్ళందరూ ఉన్నారు కానీ ఎవరు మరి ఇది ఎరుకుక్క వెళ్ళకూడదు అన్నది ఎవరు లేదు. చూస్తారు బొమ్మలను చూసినట్టు. మాట్లాడదామని చిన్న వినతి పత్రం ఇద్దామని వచ్చినామండి. వచ్చినాక ఆఫీస్ లోపలికి లోపలికి వినా కూడా కుక్కలనే లోపల. దాన్ని ఎవరు పట్టించుకున్న వారు మానవులు లేరు. లోపలిగా నాకన్నా ముందు దగ్గరిచ్చినట్టు మరి అప్పటికి కూడా వాళ్ళు ఎవరు కేర్ తీసుకోలేదు. నేను వాడు నిలబడ్డాను, ఇట్లా నిలబడితే వచ్చేసి అందేసి గుంజేసింది. 4 కార్లు పడ్డాయి. ఇప్పుడు సివిల్ హాస్పిటల్లో ఇంజక్షన్ వేసుకుని వచ్చిన ఇక్కడ కారు దిగుతున్నా మళ్ళీ ఇంకోలా కరిచేసేది. ఇక్కడ లోపల కూడా కరిచిందంట. ఎవరు కేర్ తీసుకుంటారు ఏమో అర్థమైతలేదు సార్. ఇక్కడ ఇంత కలెక్టర్ ఆఫీస్ లో కూడా సెక్యూరిటీ లేకపోతే ఇక బయట ప్రాంత కుక్కలకు మున్సిపాలిటీలు ఏం పట్టించుకుంటారు, వీళ్ళు పట్టించుకుంటారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.